ముఖద్వార దర్శనంపై గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుందని టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ ఓవి రమణ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఆధిపత్యం వలన భక్తులు బలైపోతున్నారని మండిపడ్డారు. సాంప్రదాయాలు కట్టుబాట్లతో ఉన్న ఆలయ వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. 5 సార్లు పార్లమెంట్ చేసిన వాళ్ళు అనుభవం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. 4 సార్లు పని చేసిన వాళ్ళు 3-4 ఉన్నారు. ఏం అనుభవం అయిందా మీకు? ఎందుకు మాట్లాడలేదు కదా దీని గురించి? అంటే మీకు ఏమీ లేదు. అప్పుడు ఇప్పుడు ఏకైక ఎజెండా అది మీ టికెట్లు, మీ దర్శనాలు, మీ కాటేజీలు కట్టుకోవటం, మీకు పరిచయాలు పెంచుకోవటం. ఇంతకు తప్పనించి ఇంకేదైనా చేసిన ఎవరైనా ఒకరికి ముందుకు చెప్పండి. ఈరోజు స్థాయి ఇంత దిగజారి పడిపోయింది. రోడ్డుపైకి మీరు వచ్చి బజార్ను పడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తే విలువ ఉంటుందా రేపు పాలక మండలికి? ఈ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అంటే దానికి ఉన్నంత వాల్యూ. కానీ నేను ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మధ్య ఎవరైనా ఇప్పుడు అధికారులు చెప్తాను కదా, ఇప్పుడే ఏదో చెప్తా అంటే రోము తగలబడిపోతుంటే ఆయన కూర్చొని గిటార్ వచ్చుకుంటానంటే సామెత. రోమ్ నగరం తగలబడిపోతుంటే నేత రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమ్ గిటార్ వాడు కింగ్ గిటార్ గీసుకుంటూ కూర్చున్నట్లు ఈయన పట్టించుకోకుండా ఉండకుండా ఆయన టెన్నిస్లు క్రికెట్లు ఆడుకుంటూ కూర్చుంటే